హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ వ్లాగ్స్. థంబ్‌నెయిల్ చూసారు కదా! ఆ థంబ్‌నెయిల్ ఎందుకు పెట్టాలనిపించింది అంటే సో, నా ఒక్కదాని బాధే కాదండి. ప్రిపేర్ అయ్యే వాళ్ళందరి ఫీలింగ్ ఇదే అన్నమాట. ఒక ఆస్పిరెంట్‌గా, ఒక నిరుద్యోగిగా, అది పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్ళి కాని వాళ్ళు కావచ్చు, ఇంకా పెళ్ళి కాని యువతకి ఇంకా ఎక్కువ కష్టాలుంటాయి. సో, హౌస్ వైఫ్‌కి ఇప్పుడు మేము ఇంట్లో ఉండి చదువుతాం కదా! నీ ఎత్తు పిల్లలైలు నీకిప్పుడు చదువు అవసరమా? నీ మొహానికి నువ్వేం జాబ్ కొడతావు? ఆ! ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని మాటలు, ఎన్ని అవహేళనలు, ఎన్ని వెక్కిరింతలు. ఇన్ని ఇయర్స్ అవుతోంది జాబ్ రాలేదు. ఇన్నిన్ని బుక్స్ ముందేసుకుంటా ఉంటది. జాబ్ రాలేదు. అదే పెళ్ళి కాని వాళ్ళైతే ప్రిపరేషన్ చేయాలి, అనుకున్న జాబ్ రావాలి అని ఒక డ్రీమ్స్ తోటి కోచింగ్ సెంటర్లలోకొచ్చి సో, ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇయర్స్ గడిచిన జాబ్ రాకపోవడం, అటు తల్లిదండ్రులను డబ్బులు అడగలేక, ఇటు సరైన జాబు లేక, ఈరోజు వస్తుంది రేపు వస్తుంది అని ఒక ఆశతోటి చాలా ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఉంటాయి ఒక చదువుకున్న గవర్నమెంట్ జాబ్స్కి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ ప్రాబ్లం చాలా ఉంటుందండి. ఎందుకంటే మనకి ఇందులో సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుందో మనం ఖచ్చితంగా చెప్పలేము, అస్సలు చెప్పలేము. నీ మొహం నీకేమొస్తుంది అని మనకి మనల్ని హేళన చేసే వాళ్ళే మనకి ఇందులో ఎక్కువ ఉంటారు. మనకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఏ ఒక్కరు ఉండరు. నాకు అంటే నేను నా పర్సనల్గా నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఇలా ఎన్ని వచ్చినా కూడా, ఎందరూ ఎన్ని మాటలు అన్నా కూడా మనం తట్టుకొని నిలబడినప్పుడే మనకి ఒక సక్సెస్ అనేది వస్తుంది. అప్పుడు వచ్చిన సక్సెస్ ఎలా ఉంటుందంటే మనము ఆ ఫీల్ అనేది ఆ లెవెల్లో ఉంటుంది. కాబట్టి సో, ఓపికతోటి కష్టాలనన్నిటిని ఓర్చుకొని, వెక్కిరింతలని అవే మనకు ఆశీర్వాదాలుగా తీసుకొని, మన గమ్యం కోసం అడుగులైతే ఖచ్చితంగా వేయాలి. ఈరోజు నీ గురించి విమర్శించిన వాళ్ళే రేపు నీ గురించి పొగడడానికి వాళ్ళే ముందు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మనం బాగుండి, రేపటి రోజున బాలేనప్పుడు మనకు బాగున్నప్పుడు ఒకలాగా, బాలేనప్పుడు ఒకలాగా వాళ్ళందరి గురించి అస్సలు పట్టించుకోవద్దు. హౌస్ వైఫ్స్ అయినా, ఎవ్వరైనా, యూత్ ఎవ్వరైనా సరే మీరు అనుకున్న లక్ష్యం వైపుకి మీరు సో ట్రై చేయండి. మనం తలుచుకుంటే కాని పని అంటూ ఏది ఉండదు. కాబట్టి మనకంటే చాలా కష్టపడి కనీసం ఒక పూటకి ఫుడ్డు లేని వాళ్ళు కూడా వాళ్ళు కష్టపడి వాళ్ళు అనుకున్న స్థాయిని నిలబెట్టుకున్నారు. కాకపోతే సక్సెస్ అనేది మనకు అంత ఈజీగా రాదు, చాలా టైం పడుతుంది. సో ఆ టైం పట్టిన ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఇలాగే అనుకున్నాను. నాకు ఇప్పుడు నాకు దాదాపు ఈ జర్నీలో ఫైవ్ ఇయర్స్ దాకా వస్తుంది. ఈ జర్నీలో ఎన్ని మాటలు, హెల్త్ సిక్ అయినప్పుడైతే ఇంకా కంప్లీట్ చదివే ఇలా అయిపోయిందని ఒక మాటలు వదిలేసిళ్ళు అలా ఉంటుంది. సో అవన్నీ తట్టుకొని అన్నీ తట్టుకొని సో నాకు నేను స్ట్రాంగ్గా మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్గా చేసుకున్నాను. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అస్సలు ఆలోచించొద్దు. మన ప్రిపరేషన్ మనం చేయాలి. ఇన్ కేస్ ఇందులో జాబ్ రాకపోయినా కూడా మనం అస్సలు బాధపడద్దు. సెల్ఫ్గా చాలా కాన్ఫిడెంట్గా ఉంటాము. ఇది మన కోసం మనం మాత్రమే చేసే ప్రయాణము అండ్ పోరాటం. ఇది మన కోసం మాత్రమే చేసేది. ఎవరో అసలు నాకు అర్థం కాదు, మనం చేసినట్టు వాళ్ళు చెయ్యరు కానీ విమర్శించడానికి మాత్రం ముందుకు వస్తారు. ఇది నా నా అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక్కదాన్నే ఫేస్ చేయట్లేదు, చాలామందికి ఇలా ఎదురయ్యే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇలాగే అంటారు. సో అలా మాటలు ఏం పట్టించుకోకండి. మంచిగా మీ ప్రిపరేషన్ మీరైతే స్టార్ట్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు నేను మీకు ఈరోజు ఎకానమీ బేసిక్స్ ఎలా చదవాలో అంటే ఎలా స్టార్ట్ చేయాలో చెప్పాను కదా. సో నేనైతే అలాగే స్టార్ట్ చేశానండి. నేను ఏ కోచింగ్కి వెళ్ళలేదు, ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. నేను కూడా యూట్యూబ్లో ర్యాండమ్గా సెర్చ్ చేస్తూ నేను కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా యూట్యూబ్లోనే తెలుసుకున్నాను. నాకు కోచింగ్ సెంటర్ల గురించి అస్సలు ఐడియానే లేదండి. ఓకేనా? సో మనము
సాధించాలి అనే పట్టుదల ఉంటే మనం ఎంత కష్టాన్నైనా ఓర్చుకునేంత ఓపిక మనకొస్తుంది. కాబట్టి ఓపికతోటి మన ప్రయాణం అనేది ముందుకు సాగాలి. ఇప్పుడు మనది సైలెంట్గా ఉండే పొజిషన్, అంటే మనకి జాబ్ వచ్చే వరకు మనం కామ్గా ఉండాలి. ఎవరు ఏమన్నా అనుకొని అని వదిలేసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే అదే పాటిస్తున్నాను. ఎవ్వరికి ఏం ఎక్స్ప్లెయిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ప్రిపరేషన్ అనేది మనం చేసుకుంటూ వెళ్ళాలి అంతే. మనం ఏం చదువుతున్నామో, మనం ఎంత కష్టపడుతున్నామో మన మనసాక్షికి తప్ప చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ కాండి. నేను కూడా అంతే హ్యాపీగా ప్రిపేర్ అవుతున్నాము. ఈసారి మనకి తెలంగాణలో నోటిఫికేషన్స్ వస్తాయి కదా, ఏదో ఒక జాబ్ అయితే ఖచ్చితంగా కొట్టాలి మనమందరము. ఓకేనా సీరియస్ ఆస్పిరెంట్స్. సో ఈరోజు వీడియో ఇదండి. నేనైతే ఈరోజు పంచవర్ష ప్రణాళికలు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకున్నాను నేను. ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.